మాతృభూమికి వందనాలు చేసి కన్నవారిని అయినవారిని వదలి ఎన్నో ఆశలతో ఆశయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అగ్రరాజ్యం అమెరికా చేరుతున్న తెలుగువారెందరూ. అలా వెళ్లిన వారంతా ఇప్పుడు ఒక కుటుంబంలా మారారు. ఆ కుటుంబం పేరే నాడ్స్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ. ఇది మానవతా హృదయుల మానసపుత్రిక. భాషే రమ్యం, సేవే గమ్యం అన్న మహోన్నత సిద్ధాంతం నాడ్స్ లక్ష్యం. ప్రవాసాంధ్రులకు ఇమ్మిగ్రేషన్ సమస్యలెదురైనా, ఉపాధికి సంబంధించిన అవసరాలున్నా, రాకూడని కష్టం వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్నా వారికి మేమున్నామని తక్షణ సహాయం అందించడానికి నాడ్స్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి 1-888-483-5848 నంబర్ ద్వారా వందలాది మందికి అనుక్షణం సేవలందిస్తోంది నాడ్స్. అమెరికా తెలుగు అసోసియేషన్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నాడ్స్ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ఆస్క్ నాడ్స్ డాక్టర్. మీరు ఈమెయిల్ ద్వారా పంపే మీ ఆరోగ్య సమస్యలకు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ని ఉచితంగా అందిస్తుంది. ఇక తెలుగువారి ఆరోగ్య సంరక్షణ కోసం నాడ్స్ ఉచిత వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు, సేవలను ఉచితంగా అందించడమే కాకుండా పలు నగరాల్లో 28 హెల్త్ క్యాంపులను కూడా నిర్వహించింది. అమెరికాలోని ట్రైవాలీ యూనివర్సిటీలో మోసపోయి రోడ్డున పడిన తెలుగు విద్యార్థులకు తోడుగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించింది నాడ్స్. క్యాన్సర్ బారిన పడిన 3 నెలల చిన్నారి హర్షితకు ఉన్నదంతా ఊడ్చి వైద్యం చేయించి పాపను కాపాడుకోలేకపోయిన ఆ కుటుంబానికి $70,000, 2010 సంవత్సరంలో బ్రెయిన్ డ్యామేజ్తో జీవోత్సవంలా మారిన 33 ఏళ్ల లక్ష్మణ్ కుటుంబానికి $25,000, 2012 సంవత్సరంలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరిని పోగొట్టుకుని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న హైదరాబాదుకు చెందిన అర్చనకు $70,000, ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిన అభినయ్ రెడ్డి భౌతిక కాయాన్ని అతని స్వస్థలానికి చేర్చి ఆ కుటుంబానికి $60 లక్షల. ఇలా ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సాయాన్నందజేస్తూ తమ ఆపన్న హస్తాన్నందిస్తోంది నాడ్స్ కుటుంబం. రమణ మహర్షి ఆశ్రమంలో మనోనేత్రంతో లోకాన్ని చూస్తోన్న అంధుల ప్రతిభా పాఠవాలను గుర్తించి వాటిని మరింత మెరుగుపరచి కళ్లున్న వారికి దీటుగా నిలబెట్టడం కోసం అక్షరాల ₹1 కోటి విరాళాన్నందించి వారికి చేయూతనిచ్చింది నాడ్స్ కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఉద్దారం గ్రామంలో మితిమీరిన కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిని చూసి చలించిపోయిన నాడ్స్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని 10 ఆరో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇక అమెరికాలోని తెలుగు మహిళలకు నాడ్స్ ఓ వరం. మహిళా సంబరాలు వేదికగా వారిలోని సృజనాత్మకతను వెలికితీసి వారిని మరింత చైతన్యవంతుల్ని చేస్తోంది నాడ్స్. ఉత్సాహం ఉరకలేసే నాడ్స్ యువ విభాగం ప్రతి ఏటా అమెరికాలో స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తూ వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లలో విజేతలుగా నిలుస్తూ పతకాల వర్షం కురిపిస్తోంది. అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథలుగా మిగిలిన వృద్ధుల కోసం చిత్తూరు జిల్లా తిరుపతిలో సేవా స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి వారి ఆలనా పాలనా కోసం నాడ్స్ కుటుంబం ఎన్నో విరాళాలను అందజేయడమే కాకుండా వివిధ అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇతరులను కూడా ప్రోత్సహిస్తోంది. మన సంస్కృతి సంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణకై సేవ్ టెంపుల్స్ అనే నినాదంతో పురాతన దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించింది నాడ్స్. తెలుగే ఇంధనం, తెలుగే ఆయుధంగా ప్రవాసాంధ్రుల కోసం నాడ్స్ అందిస్తోన్న ఈ మ్యాగజైన్ అక్షరదీపిక ద్వారా ఎన్నో శీర్షికలు, పద్యాలు, కవిత్వాలు అందరికీ చేరవేస్తూ మన సంస్కృతిని 10 కాలాల పాటు పదిలపరుస్తోంది. ఈ సేవలన్నీ కేవలం మచ్చుతునకలు మాత్రమే. ఇంకా అనేక సేవా కార్యక్రమాలతో తెలుగువారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తోంది నాడ్స్. 2009వ సంవత్సరంలో కేవలం 200 మంది వాలంటీర్లతో ప్రారంభమైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఇప్పుడు మహావృక్షమై ప్రపంచపటంలో తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందిస్తూ తెలుగువారి ఐకమత్యానికి, ఔన్నత్యానికి ఓ గీటురాయిలా నిలుస్తోంది నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాడ్స్. ఇది అమెరికాలోని తెలుగువారికి ఓ ఆశా జ్యోతి.